సార్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ని మీరు ఎలా చూస్తారో అసలు ఆయన ఫ్రస్ట్రేషన్ దేనికోసం ఫ్రస్ట్రేషన్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడతానని ఎలా చూడుతుంటారు ఇక్కడ? ముందుగా ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధిని ఆయన ఏదో ఊహించుకున్నాడు, ఏమి చేయలేరు అని. కానీ ఒక విజన్తో పనిచేసే చంద్రబాబు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, మరి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున సంక్షేమం, సమతుల్యంతో అభివృద్ధి, పారిశ్రామికంగా అభివృద్ధి లోకేష్ బాబు గారి యొక్క సహకారంతో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో 4 పక్కల నలుగురు బాగా చేస్తుంటే దాన్ని తట్టుకోలేక, దాంతోపాటు తను ఏదైతే తన జన్మస్థలమో నాకు ఎదురు లేదు కడపలో ఏదైతే అనుకున్నాడో అక్కడున్న ఎమ్మెల్సీ స్థానాలు అవన్నీ కూడా మరి కూటమి ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చేసరికి ఆ ఇదిని తట్టుకోలేక అసలు ఏది పడితే అది తన నోటికి ఏదొస్తే అది మాట్లాడాలని ఒక నిర్ణయానికి వచ్చి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ నిన్న ఏదైతే సోలార్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా అభివృద్ధి జరిగిపోతుంది రాయలసీమ, నా కడపలో కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పి లోకేష్ గారు వాగ్దానం ఇవ్వడం మూలానే ఇలాంటి ప్రశ్నలోకి వెళ్ళిపోయాడు అనుకోవచ్చా? అసలు 100% అనుకునేదేముంది. ఎక్కడైతే అటు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాం కానీ అన్ని రకాలుగా మరి రాష్ట్రం అంతా కూడా సమతుల్యంతో అభివృద్ధి చెందుతాము ఇంకా తట్టుకోలేక ఆయన ఆఖరికి మతి స్థిమితం లేని వాడు కూడా అలా మాట్లాడు. ఒక మచ్చిగుడ్డ కాల్చి మొఖాన పడేస్తే వాళ్ళే తుడుచుకుంటారని ఆయన యొక్క దిక్కుమాలి పేపర్ని పెట్టుకుని ఆ పేపర్తో ఆయన మాట్లాడే మాట ఏనాడో తాతగారు చనిపోయిందేంటో తనకు తెలుసు, తన తండ్రి గారు ఎలా చనిపోయాడో తెలుసు, తన బాబాయ్ గారు ఎలా చనిపోయాడో తెలుసు, తన మీద దాడిని ఎలా చేపించుకున్నాడో తనకు తెలుసు. కానీ ఏం మాట్లాడాలి దొరక్క వీటన్నిటికి కూడా చంద్రబాబే కారణం అనే తట్టు మాట్లాడుతున్నాడంటే ఈ రాష్ట్ర ప్రజానీకం పెద్ద ఎత్తున ఈ మతి కూడా పోయినట్టుందిరా. అంటే లండన్ ట్రిప్ అలా పనిచేస్తుంది అంటారా? లండన్ ట్రిప్ అనేది కాదండి, తను ఎప్పుడు కూడా ఇంకొకళ్ళు చేసిన దాన్ని మెచ్చుకోవటం కానీ లేకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధిని ఈ రకంగా చేస్తే బాగుంటుందని కానీ తను ఎప్పుడు కూడా ఒక సూచన చేస్తాం కానీ ఒక మంచి పనిని మెచ్చుకోవటం కానీ, తన పరిపాలన చేసినప్పుడు కూడా తన మంత్రివర్గం ఏదన్నా పని చేయమని చెప్పే ఇది దగ్గర తీసుకునేది ఆనాడు లేదు. ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం చేసేదాన్ని చూసి వారవలేక తను యొక్క ఆ డిప్రెషను ఆ దాంట్లోకి వెళ్ళిపోయి మాట్లాడయి అది మనం అంటాం కాదు, మేమేదో పార్టీ అభిమానులుగా మేము మాట్లాడతాం కాదు. ఆయన మనం మాట్లాడిన దగ్గర నుంచి మరి బయట బజార్లోనే ప్రజానీకం ఈ శాంతం మతి స్థిమితం లేక మాట్లాడుతున్నాడు. ఈ రకంగా వచ్చేసాడు. ఇక తను ఏ రకమైన అటు కుటుంబంలో గౌరవం లేదు, పార్టీలో గౌరవం లేదు, మరి ఇటు ప్రతిపక్షానికి సరైన సూచన ఇవ్వలేకపోతున్నాడు. మరి అన్ని రకాలుగాను ఒక మంచి మాట కూడా మాట్లాడలేని స్థితిలోకి వచ్చాడంటే అతను అన్ని రకాలుగాను ఇంకా అర్హుడు కాదు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర ఏమాత్రం కూడా పోషించలేడు, తను ఇంకా పనికిరాడు అనే స్థితిని పబ్లిక్గా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే నేను పెట్టిన మావిగాన్ని చూస్తేనే చంద్రబాబు నాయుడు గారికి బీపీ పెరిగి గుండెపోటు వచ్చి చచ్చిపోయే విధంగా ఉన్నాడు అని చెప్పి ఒక పక్కన మాట్లాడు, ఇంకో పక్కన నేను శాంతి దూతని మా తండ్రిని చంపిన ఎవరిని అందరిని క్షమించేశాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదండి. ఏమండి, ఆయన 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఏదైతే నారావారి నరరూప రాక్షసుడని వేశాడో 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన బాబాయిని చంపింది ఎవడో ఎందుకని ఆయన నిరూపించలేకపోయాడు. ఆయన అమ్మటేసుకుని వాళ్ళ బాబాయిని చంపిన ఎలా తిప్పుకుంటున్నాడు. వాళ్ళ చెల్లెలే స్వయంగా మా అన్నయ్య పాత్రతోనే జరిగింది అనేది కూడా విన్నాం కదా. ఈరోజు తన కుటుంబ సభ్యులు తన తల్లితో సహా ఏం జరిగిందో చెబుతున్నారు కదా. అటు కుటుంబంలో కానీ ఇటు మరి ప్రజానీకం 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేస్తే ఈ రాష్ట్ర ప్రజానీకం 11 సీట్లకు నిన్ను పరిమితం చేశారంటే అప్పుడు కూడా నువ్వు ఆలోచించుకోలేదు. నువ్వు మొదట అధికారం చేపట్టిన కాంచి విధ్వంసంతో ప్రారంభించావు. ఎక్కడ చిన్న అభివృద్ధి కార్యక్రమం చేయకుండా
విద్వాసంతోనూ రెచ్చగొట్టే విధంతో ఎన్ని బూతులు ఎక్కువ తిడితే వాడికి అంత ప్రమోషన్ ఇచ్చావు, ఆ రకంగా నువ్వు తయారు చేసావు నీ మంత్రివర్గాన్ని కూడా. ఇవన్నీ కూడా అతను అన్నీ చేసింది అతను. ఈరోజు ఏదో కావాలని చంద్రబాబు గారి ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధిని చూసి వారవలేక మాట్లాడే మాటలు. అంటే మావిగాని చూస్తే భయపడుతున్నారు అసలు చంద్రబాబు నాయుడు బీపీ మావిగానండి నవ్వుకుంటున్నారు, భయపడతల్లా. చంద్రబాబు భయపడే సంగతి పక్కన పెట్టండి. ఈ రాష్ట్ర ప్రజానీకం 5 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉండి నీ ఆలోచన 3 రాజధానులని 3 ముక్కలు చేశావు. ఆ రోజున నీ మావిగానేమైంది, నీ ఆలోచన ఏమైంది? అమరావతిని బట్టి పట్టించాలని ఒక ఇదితో మహిళల మీద దాడులు చేపించావు, అమరావతిని నాశనం చేయాలనుకున్నావు. ఈ రాష్ట్ర ప్రజానీకం నీ గోలీ కట్టారు. కానీ ఇప్పుడు మళ్ళీ అమరావతి అభివృద్ధి చెందుతుంటే చూడలేక మావిగాన్ అనే మాట, అది నువ్వు కూడా మాట్లాడతాం కాదు, నీ ఎమ్మట ఉన్న నీ పార్టీ వాళ్ళు కూడా పేరు ఎలా మాట్లాడాలో తెలియని పరిస్థితి ఉంది. నువ్వెందుకు మాట్లాడుతున్నావయ్యా, నువ్వు మాట్లాడే తప్పు అని వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అంతా కూడా ఈ మతి స్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారు అని అంటున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే ఇంకో పక్కన అమరావతిలో ఎక్కడ లేని ఆర్థిక విధ్వంసం జరుగుతుంది, ఇంకో పక్కన కట్టలేడు ఈయన ఉన్న 5 ఏళ్ళలో ఎక్కడ అమరావతిని డెవలప్ చేయడం చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఒక ఇల్లు కట్టాలంటేనే 3 ఏళ్ళు పడుతుందండి, ఒక చిన్న ఇల్లు నిర్మించుకోవాలంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది, టైం పట్టుద్ది. రాజధాని అనేది మంత్రం పెడితే అయ్యేది కాదు. తన 5 సంవత్సరాలు బట్టి పట్టించాడు. మరి 2014, 18, 19 మధ్యలో శరవేగంగా అభివృద్ధి జరిగేదాన్ని జరగనీయకుండా దాన్ని విధ్వంసం వైపు నడిపాడు. ఈరోజు మళ్ళీ 24లో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు పరుగులు పెట్టేస్తున్నారు, పనిచేస్తున్నారు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున. మరి ఆ అభివృద్ధిని చూడలేక ఆ రకమైన అభివృద్ధి ఏంట్రా బాబు ఇలా జరిగిపోతుంది, రేపేంటి నా పరిస్థితి అని దానికోసమని అతనికి ఆ మైండ్ ఇది ఉండి అలా మాట్లాడతాం తప్ప దాన్ని ఎవడు ఆపలేడు. అంటే ఇంకో మాట కూడా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, మీది గొడ్డల పార్టీ అని చెప్తుంటే నాది గొడ్డల పార్టీ కాదు, ఎవరిదో గొడ్డల పార్టీ తెలుసు అందరికీ. ఇంకో పక్కన నీదే గన్ కల్చర్ పార్టీ, నీ సొంత బామ్మర్ది కూడా హత్య రాజకీయాలు చేశాడు, హత్యలు చేశాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని ఎలా చూడొచ్చంటారు? చూశారు కదండి రాష్ట్ర ప్రజానీకం తన్ని ఏ స్థితి నుంచి తీసుకొచ్చి ఏ స్థితిలో కూర్చోబెట్టారు. ఇంకా అది ఒకటే నిదర్శనం. రేపైనా ప్రజానీకం ఇచ్చే తీర్పే. ఇంకా ప్రజలు తనను విశ్వసిస్తాం కానీ, తన మాటను నమ్ముతాం కానీ, తనకి సపోర్ట్ చేస్తాం కానీ ఈ రాష్ట్ర ప్రజానీకం లేరు. అంటే ఇక్కడ నేనే బాధితుడిని అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకున్న విధానాన్ని ఎలా చూడొచ్చు అంటారు? తన బాధితులేనంటే తన వలన ఈ రాష్ట్ర ప్రజానీకంలో అనేక మంది దళితులు, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎంతోమంది ఒక పక్క లిక్కర్ స్కామ్ వలన, నువ్వు ఇచ్చిన తప్పుడు లిక్కర్ వలన చనిపోయిన వాళ్ళు, మిగతా వాళ్ళేమో నీ ప్రత్యర్థుల కింద చూచి చంపేసిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రజానీకం బోల్డ్ అంతమంది చనిపోయారండి గత 5 సంవత్సరాల్లో. ఆ హత్యా రాజకీయాల్లో నీకు అలవాటు ఆనాటి నుంచి ఈనాటికి. నువ్వు సొంత బాబాయిని కూడా లెక్క చేయకుండా నువ్వు చంపించి దాన్ని కూడా రాజకీయం చేసి అది చంద్రబాబు గారి మీద పెట్టాలి. నీ తండ్రి చనిపోయింది ఏంటో తెలుసుకుని అది ఆయన మీద పెట్టాలి. ఏనాడో మీ తాత చనిపోయిన దాన్ని చూసి ఆనాడు ఉండేవాళ్ళందరినీ నువ్వు మట్టు పెట్టేశావు, ఎవడో ఒకడు మిగిలాడు. నువ్వు ఇవన్నీ ఇలా ఏది చెప్పినా ప్రజలు వినటానికి లేరండి. ఆ హత్యా రాజకీయాలు కానీ అలాంటి పద్ధతులు కానీ చేసేది జగన్మోహన్ రెడ్డి. తన నేచరు, తన రక్తంలో అలాంటి నేచరు ఉందో తప్ప చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ప్రజా తీర్పుకు అనుగుణంగానే పనిచేసే మనిషి తప్ప ఇంకొక రకమైన పద్ధతి చంద్రబాబు గారు ఏనాటికి కూడా కక్ష సాధింపు మనిషి మాత్రం కాదు. ఫైనల్గా చెప్పండి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిపించారో పిల్లలను కానండి, ఇంతమందికి నేను ఇంత డబ్బులు ఇస్తాను దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడుతాను, నిజంగానే పిల్లలను కనడం తప్పు అనే విధంగా మాట్లాడతాను. ఇంకో పక్కన నీ కొడుకు నువ్వు కనలేదని చెప్పి విమర్శిస్తూ ఉంటారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒక విధంతో పనిచేసే ఆయన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో మాట్లాడిన మాటే తప్ప, ముందు చూపుతో ఏంటంటే సెన్సస్ చెప్తున్నాయి తగ్గిపోతుంది, మానవ వనరులు తగ్గితే రాబోయే రోజుల్లో దేశ విదేశాల్లో ఏ రకమైన తీవ్ర సంక్షోభం వస్తుందో అలాంటిది మన దేశానికి కూడా వస్తుంది. మనం ఒకప్పుడు ఎక్కువ మంది సంతతి ఉన్న మనం పెద్ద పెద్ద కమ్యూనిటీలుగా ఉన్న మన కుటుంబాలు అంతరించిపోయినాయి. ఇవాళ ఒకళ్ళు ఇద్దరు ఒకళ్ళతోనే కంపెనీ చేస్తాం, కొంతమంది అసలు ఉండట్లేదు. అలా కాదు, ఎంత కొంత మానవ వనరులను కానీ మనం ఈ రోజు నుంచి ఒక ఆలోచన తీసుకొచ్చి ప్రజల్లో పెంచకపోతే
మరి రాబోయే రోజుల్లో దేశంలో చాలా ఇబ్బంది వస్తుంది అనే దాని మీద ముందు చూపుతో మాట్లాడే మాట తప్ప ఇవన్నీ వీళ్ళు మాట్లాడే మాటలు ఊరికే ఈ రోజుకి దినం గడిచే మాటలు మాట్లాడు చంద్రబాబు గారు. ముందు చూపుతో ప్రజానీకాన్ని అవేర్నెస్ తీసుకొస్తాం కోసం మాట్లాడే మాటను. వీళ్ళు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి వ్యంగ్యం ఇవన్నీ కూడా ప్రజలు దాన్ని ఏం పట్టించుకుంటారు.